హాయ్ అండి. నిన్న కట్ చేసిన బ్లౌజు ఈరోజు కుట్టడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందు లైనింగ్ని నీట్గా యాడ్ చేసుకోవాలండి. నీట్గా సర్దుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా లైనింగ్ చుట్టూ కుట్టుకొని తర్వాత ఫ్రంట్ భాగం ఎదురెదురుగా వేసుకున్న తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా వాటిని కూడా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. ఈ వీడియోలో సంక చెప్పులు ఎలా వేసుకోవాలో అర్థమయ్యే విధంగా చూపిస్తానండి. సంక చెప్పులు వేయడం అంటే కొంచెం విసికే అయినా కానీ కొన్ని సందర్భాలలో సంక చెప్పులు పడినప్పుడు తప్పదు, వేసుకోవాలి కాబట్టి అది కూడా నేర్చుకొని ఉండాలి. షేప్ బెల్ట్ కుట్టుకుంటున్నానండి. షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కుట్టుకుందాం. ఇప్పుడు చంక చెప్పులు వేసుకుందామండి. హ్యాండ్స్కి లోపల లైనింగ్ క్లాత్కి పైన క్లాత్కి రెండింటికి చంక చెప్పులు పడతాయండి. ముందు వేస్ట్గా మిగిలిపోయిన క్లాత్తో సంక జాయింట్లు చేస్తున్నానండి. తర్వాత దాని పైన నుంచి కుట్టు కూడా వేసుకోవాలి గట్టిగా ఉండటం కోసం. రెండు వైపులా అలాగే కుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ రెండింటిని పై క్లాత్కి పడింది, లోపల క్లాత్కి కూడా పడిందండి. అదే లోపల క్లాత్కి చిన్న పీసెస్ పడ్డాయి. అలా జాయింట్ చేసుకున్న తర్వాత దానికంటూ లెక్క కొలత ఏముండదండి. జాయింట్ ముక్క ఎలాగైనా తీసుకోవచ్చు. చిన్న ముక్కలు పడ్డాయండి జాయింట్కి. కుట్టుకున్న తర్వాత రెండు సమానంగా వేసుకొని మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదండి, హ్యాండ్ ఎంత ఉందో అక్కడ మార్కింగ్ గీసా చూడండి. ఆ గీత ప్రకారంగా మనకు ఖర్చులకి ఎంత కావాలో అది చూడండి. కరెక్ట్గా ఖర్చులకి ఎంత కావాలో అంత తీసుకొని రెండు ఎదురెదురుగా వేసుకొని హ్యాండ్స్ చంకలోదులన్నీ ఎదురు వల్ల వచ్చేలాగా కుట్టుకోవాలి. అలాగే రెండో హ్యాండ్ను కూడా అలాగే కుట్టుకోవాలండి. కింద నీట్గా కటింగ్ చేసుకోవాలి. పైన లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. అడుగు లైనింగ్ వైపే ఆ ఫోల్డింగ్ అనేది ఉండాలి. తర్వాత పైన నుంచి ఇంకో కుట్టు వేసుకొని రౌండ్గా కుట్టుకోవాలండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. కటింగ్ వీడియోస్ 3 రకాలుగా నేను అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు. టిప్స్ తెలిస్తే చాలండి, ఈజీగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. ఆ వేస్ట్ క్లాత్ని అంతలాగా కటింగ్ చేసేసుకుంటున్నానండి. సెంటర్లో ఒక ఘాటు పెట్టుకోవాలి, అది సెంటర్ షోల్డర్ మీదకి వచ్చేలాగా. ఇప్పుడు అక్కడ ఘాట్లు పెట్టుకున్నానండి బ్యాక్ డాట్స్ కోసం. ఆ డాట్స్ వేసుకుంటున్నాను. ఈ డాట్స్ పొడవు వచ్చి 4.5 ఉండాలండి. అక్కడ ఒక చిన్న కుచ్చు పెట్టుకోవాలండి, ఎందుకంటే అక్కడ డాట్ ఉంది కాబట్టి. దానిపై నుంచి మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి.
మడత వేసుకొని కింద పట్టీని లూజ్ కుట్టు ఒకటి వేసుకుంటే మన చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చేసుకున్న తర్వాత ఆ కుట్టును తీసేయచ్చు, చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ముందే ఘాట్లు పెట్టుకున్నానండి. దాని ప్రకారంగా అక్కడ కొంచెం కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీల్లోకి ఆ క్లాత్ వెళితే షేప్ కప్ అనేది నీట్గా కుదరదు కాబట్టి అక్కడ కటింగ్ ఇచ్చుకుంటున్నానండి నేను. దాన్ని కూడా కటింగ్ చేసుకున్నానండి. షోల్డర్ జాయింట్ చేసుకున్నాను. 2 షోల్డర్స్ని నీట్గా జాయింట్ చేసుకున్నామండి. తర్వాత షేప్ బెల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత బోళ్ళ వేసి ఒక కుట్టు కుట్టాలండి షేప్ పట్టిని. తర్వాత వేస్ట్ క్లాత్ని అక్కడ నుంచి తీసివేయాలి. ఇప్పుడు కాజాల పట్టీ చూడండి ఎలా కుడుతున్నాను. కిందకు వచ్చేటప్పుడు ఫోల్డింగ్ ఇచ్చుకోవాలండి. అక్కడ రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. అలాగే కాజాల పట్టీని కూడా అయిపోయిన తర్వాత ఉక్సుల పట్టీని కూడా కుట్టుకోవాలండి. అలాగే ఉక్సుల పట్టీని కుట్టుకుందామండి. ఈ లైనింగ్ అనేది తక్కువగా ఉంది కనుక జాయింట్లు ఎక్కువ పడతా ఉన్నాయి. ఈ కటింగ్ వీడియో కూడా నిన్నటి రోజున అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. ఉక్సుల పట్టీని కుట్టుకుంటున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని సమానంగా వచ్చినాయండి. ఇప్పుడు మెడ పట్టీని వేద్దాం. మెడని లాగకుండా సాగబెక్కకుండా నీట్గా కుట్టుకోవాలండి. తర్వాత ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టుకుందామండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి. ఫిట్టింగ్ కూడా బాగుండాలి. అప్పుడే మనకు కస్టమర్స్ అనేది పెరుగుతారు. మనం మనీ ఎంత చెబితే అంత ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. వాళ్ళకి నచ్చాలి, నచ్చే విధంగా మనం కుట్టుకోవాలండి. నేనైతే కొంచెం నిదానంగా అయినా నీట్గా కుట్టించడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే మనం మనీ కోసం చూసుకొని త్వరగా అయిపోవాలని ఏదేదో చేస్తే అవి రెండోసారి మళ్ళీ ఆ బ్లౌజులు వెనక్కైతే మళ్ళీ కుట్టించుకోవడానికి రారండి. మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మనం నీట్ ఫినిషింగ్ ప్లస్ నీట్ ఫిట్టింగ్ 2 అవసరం అండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అండి. హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. హ్యాండ్ని లాగకుండా నీట్గా అలా కుట్టుకోవాలండి. రెండో కుట్టు కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇలా కానీ కుట్టుకోగలిగితే రోజుకి 10 జాకెట్లైనా కుట్టొచ్చండి. అది మన ఓపిక.
ఈ రోజుల్లో సొంత పని కంటే చాటైంది ఏమీ లేదండి. సైడ్ జాయింట్లో లాస్ట్ ఒక కుట్టేసుకున్నానండి. లాస్ట్కి ఒక కుట్టేసుకుంటున్నాను. సంక 2 ప్లస్ మార్క్ వచ్చేలాగా సమానంగా పెట్టుకొని లాస్ట్కి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. దారం తెగుతూ ఉందండి. మధ్యలో ఎంత ఎక్స్ట్రా ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడే టేప్ కూడా ఉందండి. స్టార్టింగ్ కొలుచుకున్నాను, చంక కొలుచుకుంటున్నాను. ఇప్పుడు చంక దగ్గర నుంచి మనకి ఎక్స్ట్రా 3.5 ఉందండి. 3.5లో పావు భాగాన్ని అక్కడ మార్కింగ్ ఇచ్చుకొని కుట్టుకుంటున్నానండి. చంక కొలత ఆ చంకలో కరెక్ట్గా వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఆల్మోస్ట్ బ్లౌజ్ అయిపోయినట్టేనండి. కరెక్ట్గా